ప్రపంచ జూనోసిస్ దినోత్సవాన్ని పురస్కరించుకుని రాజమహేంద్రవరం దేవిచౌక్ సమీపంలోని ఏరియా వెటర్నరీ ఆసుపత్రిలో సోమవారం అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ ముఖ్య అతిథిగా హాజరై జూనోసిస్ అవగాహన పోస్టర్ను ఆవిష్కరించారు. అనంతరం రేబీస్ నిరోధక వ్యాక్సిన్ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ జంతువుల నుంచి మనుషులకు సంక్రమించే జూనోసిస్ వ్యాధులపై ప్రజల్లో అవగాహన పెంపొందించడం అత్యంత అవసరమని అన్నారు. జంతువులను ప్రేమగా సంరక్షించడంతో పాటు వాటి ద్వారా వ్యాపించే వ్యాధుల నివారణకు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. రేబీస్ వంటి ప్రాణాంతక వ్యాధులను అరికట్టేందుకు ప్రభుత్వం చేపడుతున్న వ్యాక్సినేషన్ కార్యక్రమాలను ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. రాష్ట్రంలోనే ప్రత్యేకంగా రాజమహేంద్రవరం వెటర్నరీ ఆసుపత్రిలో జంతువులతో పాటు మనుషులకు కూడా రేబీస్ వ్యాక్సినేషన్ అందించడం అభినందనీయమని పేర్కొన్నారు. ప్రమాదం జరిగిన తర్వాత చికిత్స కోసం ఎదురుచూడడం కంటే ముందుగానే వ్యాక్సిన్ తీసుకోవడం ఉత్తమమని చెప్పారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆసుపత్రిలోని మౌలిక సదుపాయాల లోటును గుర్తించి ప్రభుత్వంతో పాటు స్వచ్ఛంద సంస్థల సహకారంతో పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టినట్లు తెలిపారు. గతంలో ఎక్స్రే, స్కానింగ్ వంటి పరీక్షల కోసం విజయవాడ వెళ్లాల్సి వచ్చేదని, ప్రస్తుతం సుమారు 57 లక్షల రూపాయలు CSR నిధులతో అత్యాధునిక ఎక్స్రే, స్కానింగ్ పరికరాలు ఏర్పాటు చేయడంతో స్థానికంగానే పరీక్షలు నిర్వహించి వ్యాధులను ముందుగానే గుర్తించే అవకాశం కల్పించామని చెప్పారు. అలాగే కార్పొరేట్ ఆసుపత్రులకు ఏమాత్రం తీసిపోని విధంగా ఆధునిక ఆపరేషన్ థియేటర్ను కూడా CSR నిధులతో ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. ఈ అభివృద్ధికి సహకరించిన ఆదిరెడ్డి అప్పారావు, అబ్బు, SB గ్రూప్కు చెందిన రంగప్రసాద్, రాము, సురేష్ కుటుంబ సభ్యులు తదితర దాతలకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. రాజమహేంద్రవరం మున్సిపల్ కార్పొరేషన్ ఆధ్వర్యంలోని యానిమల్ బర్త్ కంట్రోల్ ABC కేంద్రంలో యాంటీ రేబీస్ వ్యాక్సినేషన్తో పాటు కుటుంబ నియంత్రణ శస్త్రచికిత్సలు సమర్థవంతంగా నిర్వహిస్తున్నామని, అక్కడ కూడా మౌలిక సదుపాయాలను మెరుగుపరిచినట్లు చెప్పారు. మూగజీవాలకు కూడా మనుషులతో సమానంగా జీవించే హక్కు ఉందని, వాటికి నాణ్యమైన వైద్య సేవలు అందించడం ప్రభుత్వాల బాధ్యత అని ఎమ్మెల్యే స్పష్టం చేశారు. భవిష్యత్తులో ప్రభుత్వంతో పాటు దాతల సహకారంతో వెటర్నరీ ఆసుపత్రిని మరింత అభివృద్ధి చేసి జంతు సంక్షేమానికి అవసరమైన అన్ని చర్యలు చేపడతామని తెలిపారు. గతంలో చేసిన ఆదిరెడ్డి వీరరామ గారు టైంలో మేము ఇక్కడ ఇదే క్యాంపు కాన్సెప్ట్ జరుగుతుంది. అంటే మా పాత జ్ఞాపకాలు నేను ఇక్కడ పనిచేశాను కాబట్టి చెప్తున్నాము. జూనోసిస్ డే సందర్భంగా యాంటీ రేబీస్ వ్యాక్సిన్ చేయడం జరుగుతుంది. మరి గత 3 సంవత్సరాల నుంచి కూడా నాట్ ఓన్లీ యానిమల్స్, మనుషులకు కూడా ప్రత్యేకంగా యాంటీ రేబీస్ వ్యాక్సిన్ ఒకే క్యాంపస్లో ఒకే గొడుగు కింద వేయడం జరుగుతుంది. ఇది ఎక్కడ రాష్ట్రంలో జరగలేదు సార్. మీ ఆధ్వర్యంలో తూర్పుగోదావరి జిల్లా అదేవిధంగా మన పశువుల హాస్పిటల్ అభివృద్ధికి కూడా CSR ఫండ్స్ ఎంతో సహకరించి రాష్ట్రంలో ఎక్కడో లేని విధంగా మన హాస్పిటల్ అభివృద్ధికి సహకరించారు. ప్రపంచ జూనోసిస్ దినోత్సవ సందర్భంగా రాజమహేంద్రవరం ఏరియా వెటర్నరీ హాస్పిటల్లో వ్యాక్సినేషన్ డ్రైవ్ తీసుకోవడం జరిగింది. దాంట్లో వెటర్నరీ డిపార్ట్మెంట్ డాక్టర్స్, స్టాఫ్, వారితో పాటు నేను కానీ మా కూటమి నాయకులందరూ కూడా, అలాగే ఈ యొక్క సంస్థ అభివృద్ధికి సహకరించిన దాతలందరూ కూడా పాల్గొనడం జరిగింది. ముందుగా మా డాక్టర్ గారిని మనస్ఫూర్తిగా అభినందనలు తెలియచేయాలి. ఎందుకంటే జూనోసిస్ అంటే జంతువుల నుంచి మనుషులకు వచ్చే వ్యాధి. అది రాకుండా ఉండవలసిన జాగ్రత్తలు ఏంటన్నది ప్రజలకి తెలియచేయాలి. యానిమల్ లవ్వర్గా వాటిని ప్రేమగా చూసుకోవడం ఎంత ముఖ్యమో, వాటి నుంచి సంక్రమించే వ్యాధులు మనుషులకి రాకుండా చూసుకోవడం కూడా అంతే ముఖ్యం. దానికి ప్రభుత్వం నుంచి అందించే సహకారం ఏమిటంటే వ్యాక్సినేషన్ డ్రైవ్. ఎక్కడైనా సరే ర్యాబీస్ రాకుండా యాంటీ ర్యాబీస్ వ్యాక్సినేషన్ చేస్తూ ఉంటాం డాగ్స్కి. కానీ ఎక్కడా లేని విధంగా రాష్ట్రంలో ఏకైక హాస్పిటల్ రాజమహేంద్రవరం వెటర్నరీ హాస్పిటల్లో మనుషులు కూడా వ్యాక్సినేషన్ చేస్తూ ఉన్నారు. ఈ సందర్భంగా డిపార్ట్మెంట్ వారందరికీ కూడా మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే మనుషులకు కూడా వ్యాక్సినేషన్ చేయడం అన్నది చిన్న విషయం కాదు. అంటే ఆలోచన రావాలి.
ఎప్పుడో ఏదో జరిగిన తర్వాత వచ్చి అప్రమత్తం అయ్యేదానికన్నా ముందు నుంచి అప్రమత్తంగా ఉండడం అన్నది మంచి విధానం. ఇప్పుడు మనుషులు కూడా వ్యాక్సినేషన్ చేస్తే నేను కూడా అనుకున్నా చేయించుకుంటారా అని, కానీ చాలా ఉత్సాహంగా బాధ్యతగా చేయించుకుంటున్నారు అందరూ కూడా. అలాగే ఈ హాస్పిటల్ గురించి కూడా మనం చర్చించుకోవాలి. కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఇక్కడ అనేకమైన ఇన్ఫ్రాస్ట్రక్చరల్ ఇష్యూస్ని గుర్తించి గౌరవ మంత్రి గారు ఒక సహకారంతో చేయవలసిన ప్రభుత్వ పరంగా చేస్తూ ఈరోజు స్వచ్ఛంద సంస్థల ఒక సహకారంతో ఇప్పటి వరకు కుక్కలకి కానీ మేకలకి కానీ 6 months ఓల్డ్ కాఫ్స్ కానీ గేది కానీ ఆవు కానీ ఏదైనా డిటెక్ట్ కానీ వ్యాధి ఉంటే ఒక ఎక్స్రే చేయాలన్నా స్కాన్ చేయాలన్నా విజయవాడకి వెళ్ళేవాళ్ళం. కానీ ఈరోజు కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత పెద్దలు ఆదిరెడ్డి అప్పారావు గారు అలాగే అబ్బు గారు జంతు ప్రేమికులు వారిద్దరూ కూడా పట్టిన పట్టు విడవకుండా శాసనసభ్యుడిగా నాతోటి ఈ రోజున సుమారు 57 లక్షలతో ఆ ఎక్స్రే కానీ స్కానింగ్ మెషిన్స్ కానీ పెట్టడం జరిగింది. సరే, పెట్టిన తర్వాత యూటిలైజేషన్ ఎలా ఉందా అని జస్ట్ అడుగుతున్నాను యానిమల్ లవర్స్ని. వారే చెప్తున్నారు చాలా బాగా జరుగుతున్నాయి. ఇప్పుడు దాకా స్కానింగ్ కానీ ఎక్స్రే అంటే ఎక్కడో విజయవాడకి వెళ్ళాం, ఇప్పుడు ఇక్కడే ఉండడం వల్ల ఎర్లీ డిటెక్షన్ చేసుకోగలుగుతున్నామని చెప్పడం జరిగింది. దాంతోపాటు ఈరోజు అదనంగా ఏదైతే ఆపరేషన్ థియేటర్ కార్పొరేట్ హాస్పిటల్కి ధీటుగా ఆపరేషన్ థియేటర్ని ఈరోజు అబ్బు గారి సహకారంతో సిఎస్ఆర్ నిధులుగా ఆయన సంస్థ నుంచి ఇచ్చిన సహకారంతో ఈరోజు ఆపరేషన్ థియేటర్ని ఒకటి ఓపెన్ చేసుకున్నాం. అలాగే ఎక్స్రే దగ్గర కూడా సోదరులు బాగా కావాల్సిన కుటుంబం మాకు రంగప్రసాద్ గారు కానీ రామ్ గారు కానీ సురేష్ గారు కానీ వారి కుటుంబం నుంచి వారసుడిగా వచ్చాడు. దాతృత్వాన్ని చాటుకొని ఎస్బీ గ్రూప్ నుంచి వారు కూడా ఈ రోజున సిఎస్ఆర్ నిధుల ద్వారా సహకరించిన సహకారంతో ఇక్కడ అంతా కూడా ఫేస్ లిఫ్ట్ చేస్తూ ఉన్నాం. లవర్స్ అందరికీ కూడా అన్ని విధాలుగా ఓ పక్కన యానిమల్ బర్త్ కంట్రోల్ సెంటర్ ఏదైతే ఆర్ఎంసీ నుంచి నడుస్తూ ఉందో అది కూడా చాలా సమర్థవంతంగా యాంటీ ర్యాబిస్ వ్యాక్సినేషన్ డ్రైవ్ తీసుకెళ్తా ఉన్నాం. ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్స్ చేస్తూ ఉన్నాం. చాలా అలర్ట్గా అక్కడ కూడా ఆ డిపార్ట్మెంట్ కూడా ఏబీసీ సెంటర్ క్వారీ సెంటర్లో కూడా అనేకమైన ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్స్ చేసాం. ఇవన్నీ కూడా ఎందుకంటే మూగ జీవాలు ఏదైతే ఉన్నాయో వారికి కూడా భూమి మీద మనతో పాటు సరిసమానంగా జీవించే హక్కు ఉన్నప్పుడు వాళ్ళకి సంబంధించిన ఆపరేషన్ థియేటర్స్ కానీ హాస్పిటల్స్ కానీ అన్నీ ఫేస్ లిఫ్ట్ చేయాల్సిన బాధ్యత ప్రభుత్వాల పైన ఉన్నాయి. ఒక యానిమల్ లవర్గా నేను ఆ బాధ్యత తీసుకున్నాను. ఒక్కొక్కటిగా చేసుకుంటూ వెళ్తా ఉన్నాం. భవిష్యత్తులో వాటికి ఇంకా ఏం చేయాలో అన్నీ కూడా చూసి ప్రభుత్వ పరంగా ఏవైతే ప్రభుత్వాన్ని అభ్యర్థిస్తాం, దాతల సహకారం అంటే దాతల సహకారం తీసుకొని అన్నీ కూడా చేసే బాధ్యత తీసుకుంటాం. రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల జారీ చేసిన జియో నెం. 396ను వెంటనే ఉపసంహరించుకోవాలని, దస్తావేజు లేఖర్ల లైసెన్సులను పునరుద్ధరించాలని డిమాండ్ చేస్తూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర దస్తావేజు లేఖర్ల సంక్షేమ సంఘం పిలుపు మేరకు రాజమహేంద్రవరంలో దస్తావేజు లేఖర్ల సంఘం ఆధ్వర్యంలో జిల్లా రిజిస్ట్రార్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. 2 రోజుల పాటు చేపట్టనున్న నిరసన కార్యక్రమాల్లో భాగంగా జరిగిన ఈ ధర్నాలో జిల్లా అధ్యక్షుడు నల్లమిల్లి వీర్రెడ్డి, చప్పా చిన్నారావు మాట్లాడుతూ జియో 396 అమలుతో ప్రజల ఆస్తుల భద్రతకే ముప్పు ఏర్పడే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. రిజిస్ట్రేషన్ శాఖలో ఫ్రంట్ ఆఫీస్, బ్యాక్ ఆఫీస్ వ్యవస్థలను ప్రవేశపెట్టి సేవలను ప్రైవేటీకరించే ప్రయత్నం చేయడం సరికాదని విమర్శించారు. రిజిస్ట్రేషన్ సేవా కేంద్రాల ఏర్పాటు నిర్ణయాన్ని ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలని, దస్తావేజు లేఖర్ల లైసెన్సులను వెంటనే పునరుద్ధరించాలని వారు డిమాండ్ చేశారు. రిజిస్ట్రేషన్ శాఖపై ఆధారపడి జీవనం సాగిస్తున్న దస్తావేజు లేఖర్లు, స్టాంపు వెండర్లు, డీటీపీ ఆపరేటర్లు తదితర లక్షలాది మంది ఉపాధి కోల్పోయే ప్రమాదం ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. రిజిస్ట్రేషన్ శాఖ సేవలను ప్రైవేటుపరం చేయవద్దని ప్రభుత్వాన్ని కోరారు. ఈ కార్యక్రమంలో రాజమహేంద్రవరం దస్తావేజు లేఖర్ల సంఘం అధ్యక్షుడు కోలా రామచంద్రరావు, కార్యదర్శి భేరి సూరిబాబు, సంఘ ప్రతినిధులు, దస్తావేజు లేఖర్లు పాల్గొన్నారు. ప్రభుత్వం వారు
ఇటీవల 396 అనే జీవోని విడుదల చేసింది. ఆ జీవో వల్ల అటు డాక్యుమెంట్ రైటర్స్కి ఇటు ప్రజలకి కూడా చాలా ఇబ్బందికరం. ఎందుకంటే ఈ డాక్యుమెంట్ రైటర్ వ్యవస్థ మీద చాలామంది జీవనం సాగిస్తున్నాం. అంటే డాక్యుమెంట్ రైటర్సు, హెల్పర్స్, కంప్యూటర్ ఆపరేటర్స్, వాళ్ళ హెల్పర్స్, ఇంచుమించుగా చాలామంది, కొన్ని లక్షల మంది దీని మీద, ఈ వృత్తి మీద ఆధారపడి బతుకుతున్నాం. అటువంటి వృత్తిని ప్రైవేటీకరణ చేయాలనే ఉద్దేశంతో ప్రభుత్వం వారు 396 అనే జీవోని విడుదల చేసింది. అలాగే దీనివల్ల కూడా ప్రజల ఆస్తులకు రక్షణ కల్పించాలి. ముందర ప్రజలకు ఆస్తుల రక్షణ ఎప్పుడైతే ఉంటుందో అప్పుడే వాళ్ళు ప్రజలు ఉంటారు. కానీ ఇక్కడ ఉన్న ప్రజలు కొంతమంది విదేశాల్లో ఉండి కూడా ప్రాపర్టీస్ కొనుక్కుంటారు. అటువంటి వాటికి గ్యారంటీ ఉండదు ఇటువంటి ప్రైవేటీకరణ చేయటం వల్ల. అది కూడా ఒక్కసారి ప్రభుత్వం ఆలోచించి ఈ 396 జీవోని రద్దు చేసి మాకు రక్షణ కల్పించాల్సిందిగా కోరుతున్నాం. జీవో ఈ డాక్యుమెంట్ రైటర్స్కి వ్యతిరేకంగా ప్రభుత్వ ఉద్దేశం ఏదైనప్పటికీ కూడా అల్టిమేట్గా నష్టపోయేది డాక్యుమెంట్ రైటరే. ఈ 396 జీవో వల్ల ఫ్రంట్ ఆఫీసులు, బ్యాక్ ఆఫీసులు అనే వ్యవస్థ ఒకటి వస్తుంది. అది ప్రైవేటైజేషన్ అవుతుంది. ప్రైవేటైజేషన్ అవడం వల్ల వాళ్ళ వర్కింగ్ అవర్స్ అనేది లిమిటెడ్గా ఉంటాయి. ఇప్పుడు ఈ రోజున లేఖర్ అనేవాడు ప్రజలకి 24 గంటలు అందుబాటులో ఉండి ఏ సమస్య వచ్చినా, ఏ లెటర్ రావాల్సి వచ్చినా, ఏ డాక్యుమెంట్ రాయవలసి వచ్చినా అందుబాటులో ఉండి వాళ్ళకి ఎల్లప్పుడూ విధేయతగా ఉంటున్నారు. అటువంటి వాళ్ళకి ప్రజలే ఎంతో కొంత వాళ్ళు ఫీజులు ఇచ్చుకుంటున్నారు తప్ప మేము ప్రభుత్వాన్ని నుంచి ఏమీ ఆశించట్లేదు. ప్రజలే మాకు జీవనోపాధి కలగజేస్తున్నారు. ఇటువంటి జీవనోపాధి కలగజేసినటువంటి ఈ వ్యవస్థని, డాక్యుమెంట్ రైటింగ్ అనే వ్యవస్థని ఈ బ్యాక్ ఆఫీసులు, ఫ్రంట్ ఆఫీస్ అనే 396 జీవో ద్వారా ప్రభుత్వం తీసుకురావడం వల్ల రాష్ట్ర వ్యాప్తంగా లక్షలాది లేఖర్లు, వాళ్ళ అసిస్టెంట్లు, టైప్ రైటర్సు, అలాగే వారిని ఆనుకున్న కుటుంబ సభ్యులు అందరూ కూడా వీధిని పడాల్సిన అవసరం వస్తుంది. అంచేత ప్రభుత్వాన్ని దీన్ని వెంటనే ఉపసంహరించుకోవాల్సిన కోరుతున్నాం. అదేవిధంగా ఏదైతే తరతరాలుగా మేము, మా పెద్దలు ఇప్పటి వరకు కూడా మేము ఏదైతే ఈ వృత్తిని కొనసాగిస్తున్నామో మా అందరికీ కూడా, అర్హులైన అందరికీ కూడా ఈ లేఖర్ లైసెన్సులు ఇప్పించవలసిందిగా ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేస్తున్నాం. నా పేరు నల్లమిల్లి వీర్రెడ్డి, తూర్పుగోదావరి జిల్లా డాక్యుమెంట్ రైటర్స్ అసోసియేషన్ అధ్యక్షుడిని. లేఖర్ వ్యవస్థ దస్తావేజ్ లేఖల ఐక్యత. జీవో 396 వెంటనే, జీవో 396 వెంటనే, జీవో 396 వెంటనే. లేఖల ఐక్యత, లేఖల ఐక్యత, జీవో 396 ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు రజకులను ఎస్సీల్లో చేర్చాలన్న ప్రధాన డిమాండ్తో ఈ నెల 12వ తేదీన రజకుల రౌండ్ టేబుల్ సమావేశం రాజమండ్రిలో నిర్వహిస్తున్నట్లు రాజమండ్రి పట్టణ రజక సంక్షేమ సంఘం అధ్యక్షులు బొమ్మదేవర శ్రీనివాసరావు, రజక చైతన్య సేవా సంస్థ రాష్ట్ర అధ్యక్షులు కాకినాడ రామారావు తెలిపారు. ఆదివారం శేషయ్యమెట్టలోని రజక కళ్యాణ మండపంలో ఏర్పాటు చేసిన సమావేశంలో వారు మాట్లాడారు. ఎన్నో ఏళ్లుగా రజకులు అణిచివేతకు గురవుతున్నారని, ఈ విషయం తెలుసుకున్న కూటమి నాయకులు ఎన్నికల్లో తమకు హామీ ఇచ్చారని తెలిపారు. ఎస్సీ హోదాతోనే రజకులకు సరైన గుర్తింపు లభిస్తుందని వారన్నారు. ఈ కార్యాచరణ కోసమే 12వ తేదీన రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహిస్తున్నామని, రాష్ట్ర స్థాయి నాయకులు హాజరవుతారని తెలిపారు. అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపించాలని, అదే తమ డిమాండ్ అని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో రాజమండ్రి పట్టణ రజక సంఘం గౌరవ అధ్యక్షులు పాలమూరు వెంకటరావు, గౌరవ సలహాదారులు నందమూరి శ్రీను, మాజీ అధ్యక్షులు శీలం శ్రీను, పాలకవర్గ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. రేపు 12వ తారీఖుని జరగబోయే ఎస్సీ స్టేటస్ కోసం మాకు రజకుల్ని ఎస్సీలో జాయిన్ చేయాలని దేనికోసం మేము అడుగుతున్నామంటే, నారా చంద్రబాబు నాయుడు గారు గతంలో రజకుల్ని ఎస్సీలో జాయిన్ చేస్తానని ఆయన కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మాట ఇవ్వడం జరిగింది. గెలిచిన తర్వాత 2 సంవత్సరాలు అయిన తర్వాత మమ్మల్ని రజకులు అన్నదాన్ని చిన్నచూపుగా చూస్తున్నారు కనుక దయించి మేము భిక్ష అడుగుతున్నాం అనుకొని మా కార్యక్రమాన్ని మమ్మల్ని ఎస్సీలో జాయిన్ చేయాలని మేము మరీ కోరుకుంటున్నాం. ఇట్లు అధ్యక్షులు బొమ్మదేవర శ్రీనివాస్. నా పేరు కాకినాడ రామారావు. నేను ఆంధ్రప్రదేశ్ రజక చైతన్య సేవా సంస్థ రాష్ట్ర అధ్యక్షులుగా ఉన్నాను. అయితే ఈరోజు ఈ యొక్క ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడానికి గల ముఖ్య కారణం, ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా రజక ఐక్యత ఎస్సీ జాబితాలో చేర్చమని చెప్పేసి
రౌండ్ టేబుల్ సమావేశాలు రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నాయి. దాని యొక్క పరిణామంతో మేము ఏలూరు, అటు దాచేపల్లి పల్నాడు జిల్లా, అలాగే చిత్తూరు జిల్లా, ఇటు అనకాపల్లిలో 4 అయినాయి. ఇది 5వది రాజమండ్రిలో పెట్టాలని చెప్పేసి పెద్దలందరూ నిర్ణయించడం జరిగింది. దీన్ని పరిష్కరించుకొని రేపు 12వ తారీఖు నాడు ఇక్కడ రాజమండ్రిలో ఈ యొక్క రజక ఐక్యత ఎస్సీ జాబితా మీద రౌండ్ టేబుల్ సమావేశాన్ని ఇక్కడ పెట్టడం జరిగింది. దీన్ని పురస్కరించుకొని మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మా రజక నాయకులు కానీ, అలాగే వ్యాపారస్తులు, ఉద్యోగ కార్మికులందరూ కూడా ఈ యొక్క రౌండ్ టేబుల్ సమావేశానికి రాష్ట్రం నలుమూల నుంచి కూడా ఇక్కడ రాజమండ్రి రావడం జరుగుతుంది. ఇది ఎందుకంటే మాకు చిరకాల వాంఛ రజకులను ఎస్సీ జాబితాలో చేర్చమని చెప్పేసి ఏనాటి నుంచో ఉన్నటువంటి మా పెద్దల టైం నుంచి కూడా అడగడం జరుగుతుంది. ఇది 28 రాష్ట్రాల్లో రజకులు ఎస్సీ జాబితాలో ఉన్నారు. 4 కేంద్రపాలిత ప్రాంతాల్లో కూడా ఎస్సీలో ఉండడం జరిగింది. అయితే దేశంలో సగానికి పైగా ఉన్న రాష్ట్రాల్లో జనాభాలో ఎస్సీ జాబితాలో ఉన్నారు. 25వ వంతు మరి బీసీలుగా మిగిలిపోవడం జరిగింది. ఇది పక్కన ఉన్నటువంటి ఒరిస్సాలో ఎస్సీలో ఉన్నారు, ఆంధ్రప్రదేశ్లో బీసీలో ఉన్నారు. ఇక్కడ మహిళ వెళ్ళి అక్కడ ఒరిస్సా వెళ్ళేసరికి ఎస్సీ అవుతుంది, అక్కడ మహిళ ఇక్కడికి వచ్చేసరికి బీసీగా మరి ఉండడం జరుగుతుంది. ఇది మరి 1 నేషన్ మరి 1 క్యాస్ట్ అనేది మరి ఇండియా లెవెల్లో మరి మోడీ గారు కూడా ఒక గట్టి నినాదం ఒకటి ఇస్తున్నారు. మరి దాని మీద మా యొక్క రజకుల యొక్క జీవన విధానం ఆల్ ఓవర్ ఇండియా మొత్తం అంతా కూడా ఒకటే వృత్తి, రజకుడు ఎక్కడైనా సరే ఒకే వృత్తి మీద ఆధారపడి ఉంటారు. జీవన విధానం కూడా తేడా ఉండదు. అటువంటి పరిస్థితుల్లో మరి ఆంధ్రప్రదేశ్లో ఇలా కొన్ని రాష్ట్రాల్లో మరి బీసీలుగా మిగిలిపోవడం అనేది మాకు చేరని అన్యాయం. మరి అనేక రకాలైనటువంటి మేము విధాలుగా నష్టపోతున్నాం. రాజకీయంగా, ఆర్థికంగా, సామాజికంగా అన్ని రకాలుగా కూడా మేము నష్టపోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి మేము ఎస్సీల్లో కలపమని చెప్పేసి ఏనాటి నుంచి అడుగుతుంటే గత ఎలక్షన్ ముందు నారా చంద్రబాబు నాయుడు గారు తప్పనిసరిగా కూడా ఏదైతే మీకు మరి ఎస్సీల్లో కలపమని మీరు అడుగుతున్నారో దాన్ని తప్పనిసరిగా కూడా నా వంతు నేను పూర్తి కృషి చేసి మిమ్మల్ని ఎస్సీ జాబితాలో కలపడానికి నేను పూర్తిగా సహకరిస్తానని చెప్పేసి ఆ రోజు బీసీ మరి బహిరంగ సభలో చెప్పడం జరిగింది. రజకుల రౌండ్ టేబుల్ సమావేశం, రజకుల రౌండ్ టేబుల్ సభలు ఎస్సీ జాబితాలో, రజకుల ఎస్సీ జాబితాలో, రజకుల ఎస్సీ జాబితాలో రజకుల వెంటనే ఎస్సీ జాబితాలో, రజకుల వెంటనే ఎస్సీ జాబితాలో, రజకుల వెంటనే ఎస్సీ జాబితాలో. రాజమహేంద్రవరం దానవాయిపేటలోని చిన్న ఆంజనేయ స్వామి ఆలయం సమీపంలో పాత నారాయణ కాలేజీ వద్ద నూతనంగా నిర్మించిన జీవీఎస్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ప్రారంభోత్సవం ఆదివారం ఘనంగా జరిగింది. డాక్టర్ కె. రామ్ గోపాల్ తేజ, డాక్టర్ మాణిక్యాంబ బాలా ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ ఆసుపత్రి గోదావరి తీర ప్రాంత ప్రజలకు అత్యాధునిక వైద్య సేవలు అందించేందుకు సిద్ధమైంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాజమండ్రి ఎంపీ దగ్గుబాటి పురంధేశ్వరి హాజరై ఆసుపత్రిని ప్రారంభించారు. అనంతరం ఆసుపత్రిలోని వివిధ వైద్య విభాగాలను అమలాపురం ఎంపీ గంటి హరీష్ మాథుర్, రాజమహేంద్రవరం రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి, రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్, ఎమ్మెల్సీ సోము వీర్రాజు, ముమ్మిడివరం ఎమ్మెల్యే దాట్ల సుబ్బరాజు, జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ, కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు, ఆర్యాపురం అర్బన్ బ్యాంకు చైర్మన్ చల్లా శంకరరావు తదితరులు ప్రారంభించారు. ఈ సందర్భంగా అతిథులు మాట్లాడుతూ ప్రజలకు నాణ్యమైన ఆధునిక వైద్య సేవలను మరింత చేరువ చేయాలన్న ఆసుపత్రి యాజమాన్యం సంకల్పాన్ని అభినందించారు. భవిష్యత్తులో మరిన్ని అత్యాధునిక వైద్య సదుపాయాలను అందిస్తూ ప్రజారోగ్యానికి సేవలందించాలని ఆకాంక్షించారు. విశిష్ట అతిథులుగా జీఎస్ఎల్ వైద్య విద్యాసంస్థల చైర్మన్ డాక్టర్ గన్ని భాస్కరరావు, మాజీ ఎంపీలు చిట్టూరి రవీంద్ర,
ఉండవల్లి అరుణ్ కుమార్, మార్గాని భరత్ రామ్, మాజీ ఎమ్మెల్యేలు రౌతు సూర్యప్రకాశరావు, జక్కంపూడి రాజా, పర్వత పూర్ణచంద్ర ప్రసాద్, మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు, పేరాబత్తుల రాజశేఖరం, గుడా మాజీ చైర్మన్ గన్నీ కృష్ణ, డీసీసీబీ మాజీ చైర్మన్ ఆకుల వీర్రాజు, పంతం సత్యనారాయణ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ పంతం కొండలరావు, బీజేపీ నాయకుడు బొమ్ముల దత్తు, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ చెరుకూరి రామారావు, ప్రముఖ కాంట్రాక్టర్ ఆర్. సుబ్బరాజు, జిల్లా పరిషత్ మాజీ చైర్పర్సన్ నామన రాంబాబు, పోను విజయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. ఉభయ గోదావరి జిల్లాలకు చెందిన రాజకీయ ప్రముఖులు, మాజీ కార్పొరేటర్లు, కేబుల్ ఆపరేటర్లు, నగర, జిల్లా ప్రముఖులు, సన్నిహితులు, శ్రేయోభిలాషులు పెద్ద సంఖ్యలో హాజరై ఆసుపత్రి యాజమాన్యానికి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా డాక్టర్ కె. రామ్ గోపాల్ తేజ, డాక్టర్ మాణిక్యామ్మ మాట్లాడుతూ గోదావరి పరివాహక ప్రాంత ప్రజలకు ఒకే చోట అత్యాధునిక వైద్య సేవలు అందించాలనే లక్ష్యంతో జీవీఎస్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. అత్యుత్తమ వైద్య నిపుణులు, ఆధునిక వైద్య పరికరాలతో నాణ్యమైన చికిత్స అందించేందుకు కట్టుబడి ఉన్నామని పేర్కొన్నారు. కార్యక్రమానికి విచ్చేసిన అతిథులను కోట్ల సురేంద్ర, జమ్మి బ్రదర్స్, పంతం కొండలరావు తదితరులు సంప్రదాయబద్ధంగా స్వాగతించి ఆతిథ్యమిచ్చారు. కార్యక్రమం అనంతరం అతిథులకు ఆత్మీయ విందు ఏర్పాటు చేశారు. ఈరోజు మనం జీవీఎస్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ అని మన హాస్పిటల్ ఓన్ ప్రెమిసెస్లో ఓపెన్ చేసుకున్నామండి. కానీ ఆల్రెడీ హాస్పిటల్ 2 బ్రాంచెస్ కింద మేము రన్ చేస్తున్నామండి 3 ఇయర్స్ నుంచి. సో ఒకటేమో మన ఆల్రెడీ పాత వెమ్మలమ్మ గారి హాస్పిటల్ దగ్గర, ఇంకొకటి వచ్చేసరికి మన సాగర్ గారి హాస్పిటల్ దగ్గర. సో ఈ 2 కూడా మనం రన్ చేస్తున్నాం. ఇప్పుడు కొత్తగా వచ్చేసరికి ఏంటంటే ఇది ఓన్ ప్రెమిసెస్ అండి. సో ఇందులోనే మొత్తం అంతా కూడా అంటే నా పరంగా నేను గ్యాస్ట్రాంట్రాలజిస్ట్ని, సో మేడం వచ్చేసరికి గైనకాలజిస్ట్, అలాగే మనకు ఇంకో కన్సల్టెంట్ సార్ డాక్టర్ అదేపల్లి శ్యామ్ సుందర్ సార్ వచ్చేసరికి కన్సల్టెంట్ న్యూరో సర్జన్. సో హై అండ్ ఎక్విప్మెంట్తో అది గ్యాస్ట్రోఎంట్రాలజీ కానివ్వండి, గైనకాలజీ కానివ్వండి, న్యూరో సర్జన్ కానివ్వండి, సో హై అండ్ ఎక్విప్మెంట్తోనే మనం ఈ సేవలు అందిస్తున్నాం, ఆల్రెడీ అందిస్తున్నాం. సో మనం గ్యాస్ట్రోలో మామూలుగా ఎండోస్కోపీ, కొలనోస్కోపీ అనే కాకుండా హై అండ్ ప్రొసీజర్స్ అంటే ఈఆర్సీపీ కానీ, యూఎస్ కానీ ఇలాంటి ఎటువంటి హై అండ్ ప్రొసీజర్ అయినా సరే, సో ఇదివరకు ఇది హైదరాబాద్కు, విజయవాడ పంపాల్సిన అవసరం లేకుండా ఇప్పుడు మన హాస్పిటల్లోనే మనం రాజమండ్రిలో మనం చేస్తున్నాం. అలాగే గైనకాలజీ కూడా అంటే నార్మల్ డెలివరీ సిజేరియన్ సెక్షన్ అనే కాకుండా ల్యాప్రోస్కోపీతో హై అండ్ అంటే మయోమెక్టమీ కానీ అంటే లేకపోతే ట్యూబల్ రీకాన్యులేషన్స్ అని, తిరగ ఆపరేషన్ అని ఇలాంటి ఎటువంటి హై అండ్ సర్జరీస్ కూడా మనం చేస్తున్నామండి. అలాగే న్యూరో సర్జరీలో మనం డేస్ బేబీ దగ్గర నుంచి 90-100 ఇయర్స్ వాళ్ళకి కూడా ఎటువంటి కాంప్లికేటెడ్ న్యూరో సర్జరీస్ కూడా మనం 100% సక్సెస్ రేట్తో మనం చేయగలుగుతున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ ఈ క్షణం మనం చూసుకుంటే మన హాస్పిటల్లో ఆల్రెడీ ఒక 2 months బేబీ బ్రెయిన్ ట్యూమర్తో అడ్మిట్ అయి ఉన్నారండి. అది రేపు కానీ ఎల్లుండి కానీ సర్జరీ కూడా పోస్ట్ చేస్తాం. సో ఇలాంటి హై అండ్ సేవలు మనం మనకి ఒక నార్మల్ ప్రైసెస్కే ఇక్కడ ఉన్న అందుబాటు ధరలకి మనం చేస్తున్నాం. అలాగే ఈరోజు ఈ కార్యక్రమం ఎంత హ్యూజ్ సక్సెస్ అవ్వడానికి ఊర్లో ఉన్న ఎమ్మెల్యే కానీ, ఎంపీ కానీ, జడ్పీ చైర్మన్ కానివ్వండి, ఇతర పుర ప్రముఖులు కానివ్వండి, అందరూ హాజరవడానికి మెయిన్ కారణం మన కొండలరావు గారు అండి. సో అందరూ వాళ్ళ దీవెనలు మన మీద ఉన్నాయి. సో మీ అందరూ ఆశీస్సులు కూడా మన మీద ఉండాలండి. థ్యాంక్ యూ అండి. న్యూరో సర్జన్ అండి. లాస్ట్ 2 years నుంచి జీవీఎస్ హాస్పిటల్ ద్వారా న్యూరో సేవలు అందించడం జరుగుతుంది. అండ్ ఈ లాస్ట్ 2 years నుంచి కూడా మల్టిపుల్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కేసెస్, కాంప్లికేటెడ్ కేసెస్ అన్నీ కూడా డీల్ చేయడం జరిగింది. అండ్ 5 days బేబీ దగ్గర నుంచి 95 years ఆఫ్ ఏజ్ పేషెంట్స్ని కూడా డీల్ చేసి బెస్ట్ అవుట్కమ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అండ్ న్యూరో వైద్య సేవల్లో అందించే బ్రెయిన్కి సంబంధించి ప్రాబ్లమ్స్ కావచ్చు, స్పైన్కి సంబంధించి ప్రాబ్లమ్స్ కావచ్చు, అది ఎటువంటి హై అండ్ సర్జరీస్ అయినా కావచ్చు, బ్రెయిన్ ట్యూమర్స్ కావచ్చు, అన్యూరిజమ్స్ కావచ్చు, స్ట్రోక్ కేసెస్ కావచ్చు, స్పైనల్ ఇంజరీస్, స్పైనల్ ట్యూమర్స్ అండ్ స్పైనల్ అనామలీస్ అండి, కంజెనిటల్ అనామలీస్, ఇవన్నిటికీ కూడా డీల్ చేయడం జరుగుతుంది. అండ్ బెస్ట్ అవుట్కమ్స్తో సర్జరీస్ చేయడం జరుగుతుంది. అండ్ బెస్ట్ అవుట్కమ్స్ ఇచ్చి పేషెంట్కి న్యూరో వైద్య సేవలు అందించడం జరుగుతుంది. అండ్ ఈ వర్క్ అంతా కూడా లాస్ట్ 2 years నుంచి జీవీఎస్ ద్వారా న్యూరో వైద్య సేవలు అందించడం జరుగుతుంది. అండ్ ఇప్పుడు జీవీఎస్ కొత్త ప్రిమిసెస్లోకి మూవ్ అయిన తర్వాత ఇంకా హై అండ్ ఎక్విప్మెంట్ తీసుకుని ఇంకా బెటర్గా హ్యాండిల్ చేసి ఇంకా బెటర్గా న్యూరో వైద్య సేవలు అందించడానికి స్టార్ట్ చేయడం జరుగుతుంది.
థ్యాంక్ యూ అండి. వీటికి సంబంధించి అన్ని ప్రొసీజర్స్ మన దగ్గర అవుతాయండి. నార్మల్ డెలివరీస్, సిజేరియన్ సెక్షన్లు ఇవే కాకుండా లాప్రోస్కోపీ ద్వారా గర్భసంచి తీయడం, ఓవేరియన్ సిస్టమ్ తీయడం, అంటే ట్యూబ్లో ప్రెగ్నెన్సీలు ఏమన్నా వస్తే ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ ఇవన్నీ కూడా చేస్తాం. సో ఇవన్నీ కూడా నార్మల్ పీపుల్కి అంటే పేదలకు కూడా అందుబాటులోనే మన దగ్గర అన్ని ప్రొసీజర్స్ అవుతున్నాయండి. సో మీ అందరి బ్లెస్సింగ్స్ మాకు ఉండాలండి. థ్యాంక్ యూ. రాష్ట్ర టూరిజం కార్పొరేషన్ డైరెక్టర్, మాజీ డిప్యూటీ మేయర్ వాసిరెడ్డి రాంబాబు తనయుడు వాసిరెడ్డి లక్ష్మీనారాయణ బాబీ జన్మదిన వేడుకలు నిరాడంబరంగా జరిగాయి. కూటమి నాయకులు, వాసిరెడ్డి యువసేన సభ్యులు, పలువురు రాజకీయ ప్రముఖులకు బాబీకి శుభాకాంక్షలు తెలిపారు. సంపత్ నగరం లేఅవుట్లో వియల్పురం చంటి ఆధ్వర్యంలో వాసిరెడ్డి బాబీ జన్మదిన వేడుకలను భారీ ఎత్తున సేవా కార్యక్రమాలతో నిర్వహించారు. ఎన్టీఆర్ ట్రస్టు సహకారంతో 400 మంది యువత మోగా రక్తదాన శిబిరంలో రక్తదానం చేశారు. శాటిలైట్ సిటీ, సంపత్ నగరం గ్రామాలకు చెందిన పేదలకు చీరలు పంపిణీ చేసి అన్నదానం చేశారు. రాజమహేంద్రవరం రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చియ్య చౌదరి, సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్, టూరిజం కార్పొరేషన్ డైరెక్టర్ వాసిరెడ్డి రాంబాబు తదితరులు ముఖ్య అతిథులుగా హాజరై రక్తదానం చేసిన యువతను అభినందించి సర్టిఫికెట్లు ప్రదానం చేశారు. చంటి మాట్లాడుతూ తమపై అభిమానాన్ని చూపిస్తూ వెన్నంటి నడిపిస్తున్న బాబీ పుట్టినరోజు వేడుకలను ఇంత ఘనంగా నిర్వహించే అవకాశం రావడం అదృష్టంగా భావిస్తున్నామన్నారు. యువత తరలివచ్చి రక్తదానం చేశారని కృతజ్ఞతలు తెలిపారు. రాంబాబు మాట్లాడుతూ తమ కుటుంబంపై ఇంత ఆదరాభిమానాలు చూపడం ఆనందంగా ఉందన్నారు. తన కుమారుడి ఎదుగుదల చూసి తండ్రిగా గర్వపడుతున్నానని తెలిపారు. టీడీపీ నాయకులు మజ్జి రాంబాబు, కాశీ నవీన్ కుమార్, గంగిన నాని, శక్తి జగదీష్, పిన్నమరెడ్డి ఈశ్వరుడు, అడ్డాల శ్రీను, దాస్యం, ప్రసాద్, తలారి మర్తి, చాపల చినరాజు, అన్నందేవుల చంటి, నిమ్మలపూడి గోవింద్, ఎంఎస్ శ్రీను, కోరాడ వెంకటేష్, లాజర్, విన్నవాసు తదితరులు శుభాకాంక్షలు తెలిపారు. అందరికీ ముందుగా నమస్కారం. ఈరోజు వాసిరెడ్డి బాబన్నయ్య గారి పుట్టినరోజు. ఇవాళ మా అందరికీ చాలా పెద్ద పండగ రాజమండ్రిలో. అలాగే చుట్టుపక్కల నుంచి ఒక 400 నుంచి 500 వరకు బ్లడ్ క్యాంప్ కూడా పెట్టాం. అందరూ ముందుకు వచ్చి మేము ఇస్తామని ముందుకు వచ్చారు. ఈరోజు ఇంత ఘనంగా జరగడం కారణం మా జనాలు ప్లస్ నా ఫ్రెండ్ సర్కిల్, నా తమ్ముళ్ళు అందరూ కారణం. అలాగే ఈరోజు ముసలి వాళ్ళందరికీ నా వారం నుంచి వృద్ధులందరికీ ఈరోజు శాటిలైట్ సిటీ రాజమండ్రిలో అలాగే సంపత్ నగరం ఉన్న ప్రజానికి అందరికీ అలా చీరలు ఇవ్వడం, అలాగే ప్లస్ బ్లైండ్ స్కూల్స్లో భోజనాలు పెట్టడం, అలా అనేక కార్యక్రమాలు ఒక్కొక్కరు చేస్తున్నారు. అలాగే ఇక్కడ మీ లేఅవుట్లో ఎందుకు పెట్టుకోవడం కారణం ఏంటంటే డిస్టర్బ్ అవుతుంది, అందరికీ డిస్టర్బ్ అవ్వకూడదు అన్న కారణంతో బాబీ గారు ఊర్లో ఉన్నారన్న మీ అందరూ రిక్వెస్ట్ చేసి ఆయన అడిగాం. మాకు ఇలా కావాలంటే ఆయన ఇలా ఛాన్స్ ఇవ్వడంతో ఘనంగా చేసుకుంటున్నాం మేము. మరి ఈరోజు మా అబ్బాయి బాబీ ఇలా వాసిరెడ్డి లక్ష్మీనారాయణ పుట్టినరోజు సందర్భంగా మీరు ఇక్కడికి వచ్చి ఆయన్ని పూర్తిగా ఆస్వాదించినటువంటి ప్రతి ఒక్కరికి కూడా నమస్కారం. అలాగే ప్రత్యేకించి ఈరోజు మా ఎదుగుదలకి మేము ఈ డెవలప్మెంట్కి మరి ముఖ్య కార్యక్రమం అయినట్టు నా అన్నగారు గోరంట్ల బుచ్చి చౌదరి గారు, అలాగే లోకల్ ఎమ్మెల్యే వాసు గారు, మిగిలిన వివిధ నాయకులు అందరూ ఎవరైతే మరి మా సర్కిల్ ఉన్నారో వాళ్ళందరూ కూడా వచ్చి మరి ఆస్వాదం చాలా ఆనందకరమైన విషయం. ఎవరైనా నేను గర్వపడాల్సిన విషయం. ఒక తండ్రికి కావాల్సింది కొడుకు ఒక అభివృద్ధి. మరి అటువంటి అభివృద్ధిలో మరి ఈ రోజున మా అబ్బాయి అంత ప్రసిద్ధిగా ఇంతమంది జనంతో పెడుతున్నట్టు కూడా నాకు ఈ రోజు వరకు తెలియదు. రాత్రి కూడా ఏదో సింపుల్గా అనుకోండి, ఇక్కడికి వచ్చాక ఇన్ని అరేంజ్మెంట్ చేశారు, ఇవన్నీ మా చంటిగాడి ఇవన్నీ చేయించడం సంగతి కూడా నాకు తెలియదు. ఇక్కడికి వచ్చాక అదే ఆశ్చర్యపోతున్నా, ఎంత గ్రాండ్గా పెట్టినప్పుడు ఇంకా బాగా చేద్దాం కదా అంటే ఆడే బోల్డ్ పడ్డాడు, ఇంకేం అక్కర్లేదు అని అన్నారు. కానీ ప్రతి ఒక్కరికి కూడా ఈ రోజున బ్లడ్ డోనర్స్ ఎవరైతే ఇచ్చారో వాళ్ళందరికీ పేరున కృతజ్ఞతలు. ఎందుకంటే బ్లడ్ బ్యాంక్ పెడుతుంటే అతి తక్కువగా 20, 10, 15 ఇచ్చేది. అటువంటి ఈ రోజున మరి ఎంతమంది ఇస్తారో సాయంత్రం ఇప్పటికే 200 మంది వరకు అయ్యారు. సాయంకాలం ఎంతమందికి ఇస్తే అంతమంది కూడా వాళ్ళకు కూడా సర్టిఫికెట్లు ఇచ్చి రానున్న రోజుల్లో మా ఎన్టీఆర్ తరపున ప్రత్యేకించి వాళ్ళందరినీ కలిపి లోకేష్ గారిని కల్పించడానికి గోరంట్ల బుచ్చి చౌదరి గారు మరి ప్రయత్నం చేస్తున్నారు. మరి తప్పకుండా ఆయురారోగ్యాలు మీరు అందరూ అడిగి ఇచ్చే విధంగా ఆశీర్వదించాలని మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నాను.